DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. అసలు ఈ టెస్ట్ లో మనం ఏం తెలుసుకుంటాం, ఈ టెస్ట్ ఎవరికి అవసరం? సో జనరల్ గా ఏంటి అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ యూజువల్ గా మనకి స్పర్మ్ లోపల స్పర్మ్ కి హెడ్, బాడీ అండ్ టెయిల్ పీస్ అనేది ఉంటుందన్నమాట. హెడ్ లోపల జెనెటిక్ మెటీరియల్ దట్ ఈస్ నథింగ్ బట్ స్పర్మ్ DNA అనేది ఉంటుంది. సో ఈ DNA అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ రావడానికి, స్పర్మ్ వెళ్ళి ఎగ్ ని ఫర్టిలైజ్ చేయడానికి ఈ DNA అనేది చాలా ఇంపార్టెంట్. DNA ఉండడమే కాదు, DNA అనేది ఇంటాక్ట్ ఉండాలి. అప్పుడే స్పర్మ్ అనేది ఎగ్ ని ఫర్టిలైజ్ చేయగలుగుతుంది అండ్ అలాగే ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా వస్తుంది. కొన్ని కండిషన్ లో ఈ DNA అనేది బ్రేక్ డౌన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ DNA బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మనకి స్పర్మ్ లోపల జెనెటిక్ మెటీరియల్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల స్పర్మ్ యొక్క కెపాసిటీ, ఫంక్షనింగ్ అది అనేది తగ్గుతుంది. అంటే స్పర్మ్ కి ఫర్టిలైజింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫర్టిలైజ్ అయినా కూడా ఒక్కొక్కసారి అన్హెల్దీ బేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అన్హెల్దీ బేబీ అనేది ఫామ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు, ఒక్కోసారి వచ్చినా కూడా అబార్షన్ అనేది అవుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు రికరెంట్ అబార్షన్స్ ఉన్నప్పుడు మనం ఓన్లీ ఫిమేల్ ఫ్యాక్టర్ ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాం. బట్ మేల్ కాంట్రిబ్యూషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క చిన్న టెస్ట్ ద్వారా మనకి రికరెంట్ అబార్షన్స్ అనేటివి మగవారి వల్ల అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.